హాయ్ అండి, వెల్కమ్ టు లీలా కిచెన్. ఈరోజు ములక్కాడ జీడిపప్పు మసాలా కర్రీ వండుతున్నానండి. అది ఎలాగో ఏంటో సింపుల్గా చేసుకునేలాగా చెప్తానండి. నేను ఇప్పుడు వండేది ముగ్గురికి వస్తుందండి. ఓకే అండి. ముందుగా గ్యాస్ మీద ఒక గిన్నె ఎట్టుకునండి, గ్యాస్ వెలిగించుకుందామండి. ఆ గిన్నె వేడైన తర్వాత కొంచెం నూనె వేసుకోండి. ఎంత నూనె అయితే అవసరమో అంత నూనె వేసుకోండి. ములక్కాయలు కట్ చేసేసుకుని శుభ్రంగా కడిగేసుకున్నానండి. ఇవి నూనెలో వేసేసుకున్నాను. ములక్కాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంతవరకు వేపుకుంటే సరిపోతాయండి. ఒక 3 నిమిషాలు కానీ 4 నిమిషాలు కానీ చాలండి. ఓకే అండి. కొంచెం కలర్ చేంజ్ అయినాయి కదండి, తీసేసి పక్కన పెట్టేసుకోవచ్చండి. 2 ఉల్లిపాయలు తీసుకుని చిన్న ముక్కలు కట్ చేసుకుని నూనెలో వేసేసుకుని అవి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంతవరకు వేపుకుందామండి. ఆ ఉల్లిపాయల్లోనే 2 పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోండి. కలర్ వచ్చినాయి కదండి. నేను గిన్నెడు తీసుకున్నానండి జీడిపప్పు. ఇది మీ ఇష్టం, ఎంతైనా తీసుకోవచ్చండి. ఓకే అండి. నేను కొంచెం ఫ్రై చేసి తీసుకున్నానండి జీడిపప్పు. మీరు పచ్చి కాలితే పచ్చి తీసుకోవచ్చు, లేకపోతే ఇవి అయినా తీసుకోవచ్చండి. ఇవి బాగుంటాయని తీసుకున్నాను అన్నమాట అండి. కొంచెం కలిసేటట్టు కలుపుకునండి. ఒక 2 నిమిషాలు ఉంచుకుందాం. ఈ లోపల మసాలాకి వాటర్ పోసుకుని మిక్సీ పెట్టేసుకోవచ్చండి. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, చిన్న స్పూన్ గసగసాలు, 1 స్పూన్ నువ్వులు వేసుకున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. ఓకే అండి. ఇది చిన్న దాసం చెక్క, 2 యాలకులు, 4 లవంగ మొగ్గలు తీసుకున్నాను. ఓకే అండి. ఇది కొంచెం వాటర్ పోసుకుని మిక్సీ పట్టేసుకోవచ్చండి మెత్తగా. ఇగిపోయినాయి కదా, అందులో ఇందాక మనం వేపుకున్న ములక్కాడ వేసేసుకోవచ్చు. 2 టమాటాలు తీసుకుని మిక్సీ పట్టుకున్నానండి. బాగా మెత్తగా కాదు, కొంచెం కచ్చాబచ్చా మిక్సీ పట్టుకున్నాను. అది కూడా అందులో వేసేసుకుని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందామండి. అండి పచ్చివాసన అంటే ఎంతసేపు టైం పడుతుంది అంటే ఒక 3 నిమిషాలు. ఓకే అండి. 3 నిమిషాలకు సరిపోతుంది. 1 స్పూన్ పసుపు వేస్తున్నానండి. 1 స్పూన్ కారం, రుచికి సరిపడేంత ఉప్పు. ఓకే అండి. నేను ఫస్ట్ నుంచి కూడా ఉప్పు వేయలేదు, అందుకని ఇప్పుడు వేసాను. ఒక గిన్నెడు వాటర్ పోసుకుందామండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. మూత పెట్టేసి ఒక 7 నిమిషాలు మగ్గనిద్దామండి. తర్వాత మసాలా వేసుకోవచ్చు. ఒకసారి మూత తీసి చూద్దామండి. మనం ఆడుకున్న మసాలా 2 స్పూన్స్ వేసుకుందామండి. ఒకసారి తిప్పేసుకుని, నాకు కొంచెం ఉప్పు తక్కువైందండి. పెళ్ళిళ్ళలో చేస్తాం చూసారా, మసాలా వంటలో చేస్తారు కదా, అవి తింటే ఎలా ఉంటుందో అలా ఉందండి కూర. టేస్ట్ చాలా బాగుంది. ఇలా వండుకోండి సింపుల్గా, ఇబ్బంది ఏమి లేకపోకుండా. ఓకే అండి. బ్యాచిలర్స్కి గట్ట బాగా పనికి వస్తుందండి ఇలాగ చేసుకోవడం. ఒక నీరు ఎగిరేంత వరకు 5 నిమిషాలైనా 6 నిమిషాలైనా 3 నిమిషాలైనా ఈ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉంచండి. అదిగోండి, చూసారు నూనె ఎలా పైకి వచ్చిందో. నాకు ఇలా పైకి రావడానికి 8 నిమిషాలు పట్టిందండి. ఓకే అండి. మీకు ఎంత టైం పడితే అంత టైం చేసుకోండి. అలా నూనె పైకి తేలాలండి. ఓకే అండి. కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేసేసుకోండి ఇప్పుడు పైన. నేనైతే కరివేపాకు వేస్తున్నానండి. మా పిల్లల స్కూల్కి బాక్స్ కానీ రెడీ చేస్తున్నానండి. గ్యాస్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి. ములక్కాడ జీడిపప్పు మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీకు ములక్కాడ ఉడికిందో లేదో చూపిస్తాను, చూద్దరు కానీ. చూడండి, ఇదిగో అదిగో ఇలా ముట్టుకోగానే చూసారు ఎలా ఏడిపోయిందో, అలా ఉడికిపోయిందండి. ఓకే అండి. ఇవి కొన్ని జీడిపప్పు పప్పు పలంగా వేసాను కదండి, అవి కూడా అలాగే ఉన్నాయి చూడండి, ఎడవకోకుండా. ఓకే అండి. నచ్చిందండి జీడిపప్పు ములక్కాడ మసాలా కర్రీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. బాయ్ బాయ్.